వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి. శ్రీ సోమేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి పూజలు. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్. కర్నూలులోని పలు ప్రాంతాల్లో మంత్రి టీజీ భరత్ ఆకస్మిక పర్యటన. వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన కూడా నూతన చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవంలో 12 రోజులు చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు ఘనక్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఘనక్రమంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారు భక్తులకి ఘనకీర్తులను ప్రసాదిస్తుందని, భక్తులకు సకల శుభాలతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయని నాగరాజ్ శర్మ తెలిపారు. భద్రకాళి శరణమ్మ ఆషాఢ మాసములో శాకాంబరి నవరాత్రి మహోత్సవములు ఈనాడు 12వ రోజుకు చేరుకున్నవి. అమ్మవారిని పంచదశి క్రమాన్ని అనుసరించి ఘనంగాను, షోడశి క్రమాన్ని అనుసరించి నీల పతాకగా ఈరోజు అలంకరించి పూజించి ఆరాధించడం జరుగుతున్నది. ఈనాడు తొలి ఏకాదశి. సంవత్సరానికి మనకు 24 ఏకాదశులు, అధిక మాసం వస్తే 26 ఏకాదశులు ఉంటాయి. అందులో తొలి ఏకాదశి ఈ రోజు నుంచే తొలి ఏకాదశి దక్షిణాయన ప్రారంభంగా ముందర వస్తుంది. ఈనాటి నుంచి అనేక పండుగలు మనకు వస్తూ ఉంటాయి. తొలి ఏకాదశి నాడు మహావిష్ణువు యోగ నిద్రలోకి అతిక్రమించడానికి సిద్ధపడతాడు. అలాగే చాతుర్మాస్యాలు అంటారు. ఈ చాతుర్మాస్య దీక్షలు కూడా యతీశ్వరులందరూ కూడా ఈనాటి నుంచి 4 నెలల పాటు చేస్తారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈనాడు అమ్మవారిని ఘనస్వరూపిణిగా ఘనమైన కీర్తి ప్రఖ్యాతులను అమ్మవారు అందజేస్తుంది. నీల పతాకగా మనకు సర్వసిద్ధులను, అష్టసిద్ధులను మనకు సిద్ధింపజేసి మన యొక్క మనస్సును రంజింపజేసి తన వైపు భక్తి మార్గం వైపు నీల పతాకాదేవిగా అమ్మవారు మార్చుకుంటుంది. ఈ విధంగా శాకాంబరి నవరాత్రులు
21 నాడు ఆకుకూరలు కూరగాయలతో సంపూర్ణ శాకాంబరిగా అమ్మవారు అవతరించనున్నది. ఈ 15 రోజుల పాటు ఏ రోజు దర్శించినా అమ్మవారు ఆ రోజు ఫలాన్నే కాదు మనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సంపదను కూడా జగన్మాత అందజేస్తుంది. భద్రకాళి శరణం మమ. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలో శేషపాన్పై నిద్రిస్తాడు. మళ్ళీ కార్తీక మాసంలో నిద్రలేస్తాడు. ఈరోజు ఆ రోజు ఎవరైతే విష్ణువును దర్శిస్తారో వాళ్లకు సంవత్సరం మొత్తంలో తెలియక చేసిన పాపం అనేది నశించిపోతుంది. ఈ 4 నెలలు విష్ణుమూర్తి శయనిస్తాడు కాబట్టి ఈ 4 నెలలు విష్ణుమూర్తి బాధ్యతను జగన్మాత అమ్మవారు తీసుకొని లోకాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఈరోజు విష్ణు ఆలయాలతో పాటు అమ్మవారి ఆలయాలను కూడా భక్తులు అశేష సంఖ్యలో దర్శిస్తారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు తన సొంత నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కవి దాశరథి కృష్ణమాచార్యులు 100వ పుట్టినరోజు సందర్భంగా కవి గాయకుడు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు దాశరథి కృష్ణమాచార్యులు స్వగ్రామమైన చిన్నగూడూరులో శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 22వ తేదీన దాశరథి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి మహబూబాద్ జిల్లా కేంద్రంలోని SVM ఫంక్షన్ వరకు బైక్ ర్యాలీ చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. మంగళపల్లి ఇంకో లైట్ మాకు ఇవ్వాలి, రోడ్డు ఒకటి ఇవ్వాలి, కాలువ మురికాలు పెట్టేది నర్సిరెడ్డి ఇంటికి కంచుతారు ఒక్కటి మురికాలు బాగున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం హౌసింగ్ బోర్డు పోసిన కాంచి అట్లే ఉంది సార్. ఇంతవరకు ఏది కాలేదు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సార్ మీతోటి. ఇక చెప్పాలంటే కదా రండి ఇట్లాంటి నింపుతో సార్ నింపుతో ఏమైందంటే కొంచెం నీళ్ళు పోయింది సార్. అది చూడండి సార్. ఓకే. ఈ నెల 22వ తారీఖు సోమవారం రోజు ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక రోజు. అది మహబూబాద్ జిల్లా వాసి చిన్నగూడూరు గ్రామస్తులు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుడు, కవి, రచయిత స్వర్గీయ దాశరథి గారి 100వ శత జయంతి, 100వ అంటే 99 పుట్టినరోజు పూర్తయి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రోజు. శత జయంతి ఉత్సవాలు చేయాలని గౌరవనీయులు దేశపతి శ్రీనివాస్ గారు, కవి గాయకులు ఎమ్మెల్సీ గారు వారి విజ్ఞప్తి మేరకి కార్యక్రమాలు మేము ప్రారంభిస్తున్నాం. 22వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు చిన్నగూడూరులో వారి స్వగ్రామంలో దాశరథి గారి విగ్రహానికి అక్కడ పూలదండలు వేసి చిన్న కార్యక్రమం చేసుకొని సైకిల్ మోటార్ ర్యాలీతోటి మహబూబాబాద్ వచ్చి మహబూబాబాద్లోని రైల్వే గేట్ దగ్గర ఉన్న SVM ఫంక్షన్ హాల్లో సభా కార్యక్రమం ఉంటుంది. దీనికి మహబూబాద్ MP గారు, మహబూబాద్ ఎమ్మెల్యే గారు, డోర్నకల్ ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్సీ సత్యవతి గారు, నేను, నందిని సిద్ధారెడ్డి గారు, దేశపతి శ్రీనివాస్ గారు,
దేవి ప్రసాద్ గారు, ఇంకా మన మున్సిపల్ చైర్మన్ గారు, అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు, సాహిత్యాభిమానులు అందరూ కూడా వస్తున్నారు. మధ్యాహ్నం వరకు సభా కార్యక్రమం నడిచాక, భోజన కార్యక్రమం అయ్యాక ఇష్టాగోష్ఠి, సాహిత్య గోష్ఠి ఉంటుంది. రచయితలు, అదే రకంగా దేశపతి శ్రీనివాస్ గారి, నందిని సిద్ధారెడ్డి గారి బ్రహ్మాండమైనటువంటి ఒక ఉపన్యాసం ఉంటుంది. పద్యాలు, కవితలు, దాశరథి గారి సాహిత్యం పైన, వారు రచించిన పాటలపైన, వారు రచించిన పద్యాలపైన, గేయాలపైన అనేక రకాలుగా సాహిత్య గోష్ఠి ఉంటుంది. మైబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఆ రోజున 22వ తారీఖు నాడు 9 గంటలకి చిన్నగూడూరు చేరుకొని అక్కడి నుంచి ఎస్విఎం ఫంక్షన్ హాల్లో జరిగే సభా కార్యక్రమాన్ని కూడా హాజరై సాహిత్య గోష్ఠిలో పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ములుగు జిల్లా వాచేడు మండలం పెనుగోలు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించేందుకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య చేసిన సాహసం జిల్లా వ్యాప్తంగా వైరల్గా మారింది. భారీ వర్షం కురుస్తుండగా 3 గుట్టలు, ప్రమాదకరమైన 3 వాగులను తాళ సహాయంతో దాటి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు గ్రామానికి చేరుకొని వైద్య శిబిరం నిర్వహించారు. సార్ ఆ క్లాత్ అడిసిరేండి క్లాత్ అటు తాడిసిరేండి అటు ఇసిరేండి సార్ ఆ క్లాత్ అడిసిరేండి క్లాత్ అటు తాడిసిరేండి అటు ఇసిరేండి. వరంగల్ డ్రై సిటీలో శబ్ద కాలుష్యం చేస్తున్న బైక్లను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వాటికి సంబంధించిన సుమారు 150 సైలెన్సర్లను వరంగల్ ఎంజీఎం జంక్షన్లో రోడ్ రోలర్ సహాయంతో తొక్కించారు. ఎవరు కూడా ఇలాంటి సైలెన్సర్ వాడొద్దని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ అన్నారు. డుగుడుగు సౌండ్లతో శబ్ద కాలుష్యం పెంచుతున్నారని, ఇది ఒక ఫ్యాషన్గా యువతకు మారిందని, ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుండి ఎవరైనా వాడినట్లయితే వాళ్ళపై కేసులు పెట్టి చట్టరీత చర్యలు తీసుకుంటూ వాళ్ళ సైలెన్సర్లు తీసివేయడం జరుగుతుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం రైతులు హర్షించదగ్గ విషయమని డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుణకంటి గామ్లకర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని దాశరథి సెంటర్లో రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బైతం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి సుధాగాని నాగేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుణకంటి గామ్లకర్ పాల్గొని రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. చేసుకోవాలని చెప్పడం మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి రైతు రుణమాఫీని ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు చేస్తామని చేయలేకపోయినటువంటి సందర్భం మనందరూ తెలిసినటువంటి విషయం. మరి రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ప్రకారం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన యనమల రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ 1,00,000 రూపాయల లోపు రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింది. అదే విధంగా వచ్చే నెల 15 ఆగస్టు రోజు నాడు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. రైతులందరూ ఎన్నో ఆశలతోటి ఎదురు చూసిన రోజు, ఆ ఆశల్ని నెరవేర్చుకునే రోజు ఈ రోజే సిద్ధమైంది. కావున ఈ చిన్నగూడు మండల కేంద్రంలో రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని చేస్తున్న క్రమంలో మా మండల కేంద్రంలో ఈ పాలాభిషేకాన్ని నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు ప్రజలకిచ్చిన హామీలన్నీ 6 గ్యారంటీలు 13 హామీలని మా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది.
హామీనిచ్చిన ఇచ్చిన నెలల్లోనే ఇప్పటికే 5 హామీలు నెరవేర్చడం, 6వ గ్యారంటీ 6వది ఇవాళ 2 లక్షల రుణమాఫీని చేయడం జరుగుతుంది. ఈ రోజు 1 లక్ష రూపాయల రైతులకు అందరికీ మీరు చూస్తా ఉన్నారు. ఇప్పటికే మీ పేర్లతో సహా గత ప్రభుత్వాలు కేవలం కళ్ళగొల్లి అనేక హామీలతోటి రైతులకు ఆంక్షలతోటి రైతు రుణమాఫీ చేసింది తప్ప మా ప్రభుత్వం ఎట్లాంటి ఆంక్షలు లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు ఈ రోజు 1 లక్ష రూపాయలు అకౌంట్ లో పడతా ఉన్నాయి. మేమిచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలుచుకునే రోజు ఈ రోజు ఆసన్నమైంది. రైతులందరి కళ్ళల్లో నవ్వులు విరజనుతూ ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే గత ప్రభుత్వం 2 సార్ల 1 లక్ష రూపాయల హామీ ఇచ్చినా కూడా నెరవేర్చలేని దౌర్భాగ్య టీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న హరీష్ రావు అంటా ఉండు, ఎందుకంటే బిగిల్ బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి ఇంత అప్పు అయింది కావున వీళ్ళ వల్ల కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదు, వీళ్ళు చేయలేరు, వీళ్ళు చేస్తే గనక నేను రాజీనామా చేస్తానని చెప్పాడు హరీష్ రావు గారు. ఈ రోజు ఆయన తలకాయ ఎడబెట్టుకుంటాడో ఆయన రాజీనామా పత్రాన్ని ఎక్కడిస్తాడో తెలుసారని చెప్పేసి మేము మా మండల కేంద్రం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రైతుల కోసమే ఏర్పడ్డ పార్టీ మాది, పేదల కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ మాది. ఖచ్చితంగా ఇప్పటికే 8 నెలల్లోనే మేము ఇచ్చిన హామీల్ని సగం నెరవేరుస్తా ఉన్నాం. సంవత్సరం లోపల అన్ని హామీలు నెరవేరుస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత మా ఆస్తులు అమ్ముకోనైనా హామీలు నెరవేరుస్తాం తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క హామీలను జాప్యం చేస్తూ పూట గడిపే ప్రభుత్వం మాది కాదని చెప్పేసి ప్రజలకు వివరిస్తా ఉన్నాం. ప్రజలారా ఆలోచించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించండి. మీకోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. కావున ప్రజలారా అందరం కూడా ఇదే కాదు, ఈ రోజు కానించి రేపు ఎల్లుండి కూడా ఈ విధంగానే రైతులందరినీ ఏకం చేసి, రైతు రుణమాఫీ చేసిన రైతులందరినీ ఏకం చేసి పాలాభిషేకం కాదు కాంగ్రెస్ రుణపడినా అని చెప్పే విధంగా మనం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని విమర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రైతు భరోసా ఇప్పటి వరకు కూడా ఊసేలేదని, రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు 1 లక్ష రూపాయలు చేస్తామని లేనిపోని కొరువీలు పెడుతూ పబ్బం గడుపుతున్నారని, రైతులకు పెట్టుబడి అందక అష్ట కష్టాలు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడతానని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వాట్సాప్ గ్రూపులలో, యూట్యూబ్లలో నా మీద లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ప్రజల్లో పట్ల రివ్యూ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది, సరైన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని గ్రామాలలో రైతులు కానీ, రైతు కూలీగాలి కానీ, ప్రజలు కానీ కేసీఆర్ను పోగొట్టుకున్నామనే బాధ ఉన్నది. మీరు ధైర్యంగా ఉండాలి. కార్యకర్తలు పార్టీని కాపాడుకుందాం. వాళ్ళ పూర్వవైపు తప్పకుండా వస్తుంది. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా పాలకుర్తి కార్యకర్తలకు, వర్ధనపేట నియోజకవర్గ కార్యకర్తలు, వరంగల్ జిల్లా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ దయన్నగా మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణలో వీధి కుక్కల స్వైర విహారం, వందల దాడులు జరుగుతున్నా పట్టించుకొని రేవంత్ సర్కార్. ఈ ఒక్కరోజే 25 మందిపై దాడులు. నిన్న హైదరాబాద్లోని జవహర్ నగర్లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన చిన్నారి ఘటన మరవక ముందే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరో 25 మంది వీధి కుక్కల కారణంగా గాయపడ్డారు. కరీంనగర్, హుజరాబాద్, బోర్నపల్లి, వరంగల్లో వరుస సంఘటనలు. దాడి జరిగి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేరగా అక్కడ సరిపడా ఇంజెక్షన్లు లేవని తెలుసుకుని తీవ్ర ఆందోళనలో ప్రజలు. వీధి కుక్కల భయంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్న ప్రజలు.
ఒక్క నిమిషం ఒక ఇంజక్షన్ తీసుకున్నారా? రూమ్ లో ఉన్నాయి పెట్టేసి మా కాలికి ఏమన్నా చూడండి. ఆ ముఖం తీసుకోండి ఇంకా అది ఈరోజు హుజరాబాద్ లో పలు వార్డుల్లో కుక్కల చాలా మందికి కరోనా జరిగింది. దాదాపు 18 మంది దాకా కరోనా జరిగింది. దానికి కొంతమంది ఎంజిఎం హాస్పిటల్ తీసుకుపోయినారు. ఇక్కడ లోకల్ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు. దాదాపు 10 మంది దాకా ఎంజిఎం తీసుకుపోయినారు. దీనిపై మున్సిపల్ వాళ్ళు చర్య తీసుకోగలరు. ఇబ్బంది అవుతుంది కుక్కలతో కూడా, కుక్కోజులతో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానిపై కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకోగలరు. కిరాణా షాప్ ఇక్కడ మన గుడిపూట కిరాణా షాప్కి వెళ్తాను. పక్కన నుంచి వచ్చింది. పక్కన నుంచి వచ్చి డైరెక్ట్ అందుకున్నాను. పాయింట్ నుంచి వెళ్ళి వచ్చాను. ఒక ముసలైన అడి అని ఇచ్చిపెట్టింది. లేకపోతే ఇచ్చిపెట్టకు కళ్ళ తీసి దూరం జరిగింది. ముసలైన అడి అని అడిగి చాలా తెల్లగానే ఉన్నాయి. కానీ దూరంగా కుక్క ఇంకొకటి అని అప్పుడు బయటకు వస్తాను షాప్ అప్పుడు నేనేలోకి వచ్చినప్పుడు ఎక్కడ వచ్చిందో వచ్చిన కొడుకు చిన్నది కలిసి మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులు చేపట్టిన విద్యుత్ టాయిలెట్స్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి ఇంకేమైనా పనులు ఉంటే వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం కలెక్టర్ పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు అందరికీ అందాయి అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న మీడితొట్టివాడ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రం గురించిన వివరాలను అక్కడ సిబ్బందిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా పర్కల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో రైతులతో కలిసి సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు పర్కల పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మొక్క పేసా పడతలేదు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్